తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు రైతు భరోసా డబ్బుల కోసం, ఇటు పీఎం కిసాన్ 21 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరి బ్యాంక్ ఖాతాలలో ఒకేసారి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు ఒకేసారి రైతన్నల ఖాతాల్లో పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే చాలు చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 10 గుంటల నుంచి 5 ఎకరాలు వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు, ఇటు పీఎం సమాన్ నిధి పథకం కింద 21 విడత కింద 2,000 రూపాయలు ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో రైతన్నల బ్యాంక్ ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 1 ఎకరం నుంచి మొదలుకొని 5 ఎకరాల వరకు మొదటిగానైతే మనకైతే ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఈ అక్టోబర్ నెల 23వ తారీఖు నుంచి 21వ తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు, అదేవిధంగా దీపావళి పండుగ కానుకగా 21వ తారీఖు నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి పథకం కింద 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులైనా, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో విడుదల చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు మరలా అప్డేట్ అనేది చేసుకొని అయితే ఉండాలి. సో ఎవరైతే ఈసారి కూడా మళ్ళీ అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు అయితే పంపిణీ అవుతాయి. చేసుకున్నటువంటి వారికి డబ్బులు అయితే జమ కావన్నట్లుగా అప్డేట్స్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ 2 పథకాల కింద ఈ నెల చివరి ఆఖరి నుంచి డబ్బులను రైతన్నల ఖాతాలలో జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈరోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.